హాయ్ హలో నమస్తే, నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు ఎగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాల పరిధిలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ సన్నద్ధమైంది. ఓటర్ నమోదు కార్యక్రమాన్ని నమోదు చేసుకుంటుంది. ఎమ్మెల్సీగా ఇంతకుముందు పల్లా రాజేశ్వరరెడ్డి సార్ ఉండే, తాను ఎమ్మెల్యేగా మొన్ననే నియామకమయ్యారు కాబట్టి ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు మళ్ళీ ఓటర్ నమోదు కార్యక్రమం అనేది మొదలైంది. ఈ ఎమ్మెల్సీ ఓట్లకు గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసినటువంటి పట్టభద్రులు అందరూ కూడా అర్హులవుతారు కాబట్టి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోండి అని నేను ఒక వీడియో చేసిన. 1,30,000 మంది వరకు చూసి ఇప్పటి వరకు. ఒకవేళ చూడకపోతే మీరు చూడండి. ఆ 1,30,000 మందిలో చాలామంది రిపీటెడ్గా కొన్ని డౌట్స్ అయితే అడిగారు. సో వాటికి సంబంధించి డౌట్ క్లారిఫికేషన్ వీడియోనే ఇది. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి ఈ వీడియో కింద. నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక మొదటి కామెంట్ చూసినట్లయితే, ఆల్రెడీ లాస్ట్ టైం ఓటు ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ అప్లై చేయాలా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఓటర్ లిస్టులో పేరున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేయాలనేది ప్రధానమైనటువంటి డౌట్. ఖచ్చితంగా అప్లై చేయాల్సిందే. ఇది మన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లాగా, ఎమ్మెల్యే సర్పంచ్ లాగా కాదు. ఇదేంటంటే ఎమ్మెల్సీ అనేది ఎప్పుడైతే భర్తీ చేస్తారో అప్పుడే ఓటర్ లిస్ట్ అనేది వస్తుంది. అప్లై చేసుకోవాలి, ఓటు వేయాలి. ఓటు వేసినామంటే ఆ ఓటర్ లిస్టు క్లియర్ అయిపోతుంది. మళ్ళీ ఎమ్మెల్సీ వచ్చినప్పుడు మళ్ళీ ఓటర్గా నమోదు చేసుకోవాల్సిందే, మళ్ళీ ఓటు వేయాల్సిందే. ఇక్కడ ఓటు వేసిన ప్రతిసారి ఓటర్గా నమోదు చేసుకోవాలి ఎమ్మెల్సీ కోసం. ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళ పేర్లు మాత్రమే ఇప్పటి ఓటర్ లిస్టులో ఉంటాయి, జాగ్రత్త. డాక్టర్ బిఆర్ ఓపెన్ యూనివర్సిటీలో కంప్లీట్ చేశాను, నేను అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారు. అంటే ఇది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాబట్టి గ్రాడ్యుయేషన్ అనేది ఏ యూనివర్సిటీ ఉన్నా సరే, అది అంబేద్కర్ యూనివర్సిటీయా, లేకపోతే ఇందిరాగాంధీ యూనివర్సిటీయా, రామరెడ్డి ఓపెన్ యూనివర్సిటీయా, కాకతీయ ఓపెన్ యూనివర్సిటీయా, ఎస్డిఎల్సి ఉంటుంది కదా, దేంతో సంబంధం లేదు. మీరు ఏదైనా సరే గ్రాడ్యుయేషన్ అది డిగ్రీ పట్టానే ఎలిజిబుల్ అవుతుంది. చాలామంది అపోహపడతారు, రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళి చదివేటువంటి స్టడీ మాత్రమే డిగ్రీ, ఇది దానికి ఈక్వలెంట్ కాదేమో అని అనుకుంటారు. కాదండి, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ పూర్తి చేసినటువంటి వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏ యూనివర్సిటీ అనేది సంబంధం లేదు. యూనివర్సిటీ ఓపెన్ యూనివర్సిటీ అయినా, రెగ్యులర్ యూనివర్సిటీ అయినా మీరు ఎలిజిబుల్ అవుతారు. అప్లై చేసుకోండి. ఉమా గారు సాయి అడుగుతున్నాడు, అన్న బీటెక్ వాళ్ళు చేసుకోవచ్చా, అప్లికేషన్ పెట్టుకోవచ్చా అని అడుగుతా ఉన్నాడు. బీటెక్ వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. బీటెక్ కూడా డిగ్రీతో సమానమైనదే. అది టెక్నికల్ డిగ్రీ అనొచ్చు ఒక రకంగా. ఎందుకంటే డిగ్రీ నార్మల్గా ఉండేటువంటి వాటిని డిగ్రీ అంటారు. ఇది బీటెక్ కదా, ఇది టెక్నికల్ వైపు కదా, ఇంజనీరింగ్ కదా అని అనుకుంటారు. కానీ అది కూడా డిగ్రీయే, అది గ్రాడ్యుయేషన్కు ఈక్వల్గానే. బీటెక్ చేసిన వాళ్ళు కూడా గ్రూప్స్ కూడా రాయొచ్చు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటివి కూడా రాసుకోవచ్చు. కాబట్టి అది కూడా డిగ్రీతో ఈక్వలెంట్గానే ఉంటుంది. కాబట్టి సో బీటెక్ చేసినటువంటి వాళ్ళు కూడా ఈ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీకి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి పోటీ చేయొచ్చు, ఓటు వేయొచ్చు. సో ఇక్కడ బీటెక్ వాళ్ళు కూడా నార్మల్ డిగ్రీతో సమానంగా భావిస్తూ ఓటు హక్కుకు అప్లై చేసుకోవచ్చు. 10+ డిప్లొమా ఎలిజిబుల్ సార్ అని అడుగుతూ ఉన్నారు. సో 10+ డిప్లొమా అని అంటే ఈ డిప్లొమాలలో 2-3 రకాలు అయితే ఉన్నాయండి. ఇప్పుడు పాలిటెక్నిక్ డిప్లొమా లాంటివి అది ఇంటర్మీడియట్కి ఈక్వల్ అవుతుంది తప్ప డిగ్రీకి ఈక్వలెంట్ కాదు. సో డిగ్రీకి ఈక్వల్గా ఉండేటువంటి డిప్లొమాలు మాత్రమే మనకు ఎలిజిబుల్. అంటే బీటెక్ లాంటివి అనమాట. బీటెక్తో సమానంగా ఉండేటువంటి కొన్ని డిప్లొమాస్ ఉంటాయి బీటెక్ లాగా టెక్నికలీ. అవి ఏంటంటే డిగ్రీతో సమానంగా ఉంటాయి. ఆ సర్టిఫికేట్ కోర్స్ అయినప్పటికీ కొన్ని సర్టిఫికేట్ కోర్సులు డిగ్రీతో సమానంగా ఉంటుంది. మళ్ళీ డైరెక్ట్ పీజీకి వెళ్ళొచ్చు. సో అట్లాంటివి ఎలిజిబుల్ తప్ప 10+ అంటే 10th మినిమం క్వాలిఫికేషన్తో వచ్చేటువంటివి ఏవి కూడా ఎలిజిబుల్ కాదు. ఇంటర్మీడియట్ మినిమం క్వాలిఫికేషన్ తోటి చేసేటువంటివి కొన్ని మాత్రమే ఇక్కడ డిప్లొమాలుగా పరిగణిస్తారు. అలా అని ఇంటర్మీడియట్ తోటి డిఎడ్ ఉంటుంది, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అండి, టీటీసీ. ఇప్పుడు టీచర్ కోర్సులకు రావాలనుకున్నటువంటి వాళ్ళకు ఇంటర్మీడియట్ ప్లస్ డిఈడి ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఆ కోర్సు కూడా, ఆ డిప్లొమా కూడా ఇక్కడ మినిమం ఈక్వలెంట్ టు డిగ్రీ కాదు, అంటే డిగ్రీకి సమానం కాదు అది డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదు. సో గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీకి ఈక్వలెంట్గా ఉండేటువంటి డిప్లొమా. మీరు 10+ డిప్లొమా అన్నారు కాబట్టి మీ డిప్లొమా డిగ్రీకి ఈక్వలెంటా అనేది మీ కాలేజీలో తెలుస్తుంది. మీ ప్రిన్సిపల్ గారిని అడిగినా, మీ లెక్చరర్లను అడిగినా, సార్ మన డిప్లొమా డిగ్రీకి ఈక్వలెంటా అని అడిగితే మీకు చెప్తారు. మీరు ఏ డిప్లొమానో రాయలేదు కాబట్టి చెప్తున్నాను. సో పాలిటెక్నిక్ డిప్లొమా కానీ, ఇంటర్మీడియట్ తర్వాత వచ్చేటువంటి డిఎడ్, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అని ఉంటుంది, టీటీసీ అంటారు. ఇది కానీ ఈక్వలెంట్ టు డిగ్రీ కాదు. సో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ డౌట్ వచ్చేసి, సబ్మిట్ చేసిన తర్వాత మనకేమైనా మెసేజ్ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ లాంటిది కానీ వస్తుందా, ఏం రాదా అడుగుతూ ఉన్నారు. ఏమైనా వస్తుందా రాదా అనేది చాలామందికి డౌట్ ఉన్నదండి. సో అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత, సబ్మిట్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేసి చూడండి. నాకు తెలిసి ఇట్లా అడుగుతున్నటువంటి వాళ్ళు సబ్మిట్ చేసి ఉండకుండా డౌట్ను అడుగుతున్నారు అంతే. ప్రాక్టికల్గా చేస్తే మీకు ఇట్లాంటి డౌట్స్ అనేది రావు. మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయగానే
యువర్ అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. తర్వాత యువర్ అప్లికేషన్ ఐడి అని వస్తుంది. ఐడి అనేది F18 తోటి స్టార్ట్ అవుతుంది, అంటే ఫామ్ 18 అని అర్థం. F18 తోటి ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ను రాసి పెట్టుకోవాలి. దాని కిందనే ఒక లింక్ ఇస్తాడు, పెద్ద బోల్డ్ అక్షరాలతో మనకి ఇక్కడ కనిపిస్తున్నట్టుగా, స్క్రీన్ పైన కనిపిస్తున్నట్టుగా మనకు ఒక లింక్ ఇస్తాడు. ట్రాక్ యువర్ అప్లికేషన్ స్టేటస్ క్లిక్ హియర్ అని లింక్ ఇస్తాడు. ఇక్కడ క్లిక్ హియర్ పైన క్లిక్ చేయగానే మన ఐడిని, మన డీటెయిల్స్ అన్నిటినీ చూసుకోవచ్చు ఐడిని ఎంటర్ చేసి. సో ఇక్కడ క్లిక్ హియర్ పైన క్లిక్ చేయగానే మన ఐడిని ఎంటర్ చేయడం ద్వారా పూర్తి వివరాలు అనేవి చూసుకోవచ్చు. మనం అన్నీ ఇక్కడ ట్రాక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. రిజెక్ట్ అయిందా, పెండింగ్లో ఉందా, అసలు ఎట్లున్నది అని చెప్పేసి అయితే మనం చూసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. సార్, ఎమ్మెల్సీ ఓటు అప్లైకి మెమో మీద గెజిటెడ్ సిగ్నేచర్ చేయాలా చెప్పగలరు అని అడుగుతూ ఉన్నారు. ఇక్కడ చిన్న లాజిక్, మీరు గెజిటెడ్ సిగ్నేచర్ చేయాలా వద్దా అనే డౌట్ అనేది అసలు రావద్దు. ఎందుకంటే మీరు అప్లోడ్ చేసేది మెమోను స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారు. మెమో పైన గెజిటెడ్ సంతకం బెటర్ కదా. మనము మన దగ్గర నుంచి డూప్లికేట్స్ కానీ, మన దగ్గర నుంచి జిరాక్స్ కానీ అడుగుతున్నప్పుడు, ఫిజికల్గా మనం వాటిని వాళ్ళకి సమర్పిస్తున్నప్పుడు, వాళ్ళకి ఇస్తున్నప్పుడు అప్పుడు అటెస్టేషనా అని అడుగుతారు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మన దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్ని, ఒరిజినల్ మెమోనే స్కాన్ చేస్తూ మన మొబైల్ ద్వారా ఫోటో తీస్తూ దాన్ని అప్లోడ్ చేస్తున్నాం. కాబట్టి గెజిటెడ్ సిగ్నేచర్ ఎక్కడ పెట్టియాల్సిన అవసరం లేదు కదా. ఒరిజినల్నే మనం వాళ్ళకు కాపీగా చూపిస్తున్నాం కదా, స్కాన్ చేసి చూపిస్తున్నాం కదా. సో అవసరం లేదు. ఎప్పుడైతే మీరు ఆఫ్లైన్లో అప్లై చేస్తారో, ఆఫ్లైన్లో కూడా ఫామ్ 18 దొరుకుతుంది. ఫామ్ 18 ఫిల్ చేసి దానికి ఈ మెమో పెట్టాలి. అప్పుడు దానికి అటెస్టేషన్ చేయించాల్సినటువంటి అవసరం పడుతుంది. అంతేగాని ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికి అటెస్టేషన్ అనేది ఏం అవసరం లేదు. చేయించడానికి నీకు అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే ఒరిజినల్ మెమోనే స్కాన్ చేస్తాం కాబట్టి. డూప్లికేట్ జిరాక్స్ను స్కాన్ చేసే ప్రయత్నం చేయకూరి, రిజెక్ట్ అవుతుంది. గతంలో కరీంనగర్, నిజామాబాద్ ఎమ్మెల్సీ టైంలో రిజెక్ట్ అయినాయి. సో అట్లా చేయకండి, ఒరిజినల్ పెట్టండి. గ్రామ పంచాయతీ అండ్ మున్సిపాలిటీ ఎవరైనా అప్లై చేయొచ్చు అని అడుగుతూ ఉన్నారు. సో దీనికి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, సిటీ ఇవన్నీ సంబంధం లేదండి. ఏదైతే ఈ 3 ఉమ్మడి జిల్లాలు ఉన్నాయో ఆ ఉమ్మడి జిల్లాల పరిధిలో మీరు నివాసం ఉంటూ అక్కడ స్థిర నివాసులైతే, నివాసం అంటే రెంటెడ్గా కాదు, స్థిర నివాసులై ఉంటే, ఆ లోకాలిటీ ఉంటే, అక్కడ ఎంఆర్ఓ గారు, అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు సర్టిఫికెట్లు ఇచ్చే విధంగా లోకల్ క్యాండిడేట్ అయినే అనే విధంగా ఉంటే మీకు ఓటు హక్కు అనేది ఇస్తారు. వాళ్ళు ఓటు వేయవచ్చు. ఇక్కడ గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ ఇవన్నిటితో సంబంధం లేదు. మున్సిపల్ ఎలక్షన్ లాగా కాదు ఇది. గ్రామ పంచాయతీ వాళ్ళకి సర్పంచ్ ఎలక్షన్లు, మున్సిపల్ ఎలక్షన్లు వేరు ఉంటాయి. సో అట్లనే ఎమ్మెల్సీ ఉంటాయేమో అని అనుకుంటారు. కాదండి, అందరూ ఎలిజిబుల్. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. మరో రకంగా అడుగుతున్నారు సంతోష్ గారు, అన్న ఐఎమ్ ఫ్రమ్ కరీంనగర్ పెద్దపల్లి, నేను అప్లై చేసుకోవచ్చా అని అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏవైతే ఈ 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం. ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా కానీ, ఉమ్మడి నల్గొండ కానీ, ఉమ్మడి ఖమ్మం కానీ వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఇక్కడ కొన్ని జిల్లాలకు సంబంధించి సిద్దిపేట నుంచి ఒక 2-3 మండలాలు వేరే దాంట్లో కలవడం అట్లాంటివి జరిగినప్పుడు వాళ్ళకు కూడా అవకాశం కల్పించారు. సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది తప్ప మిగతా వాళ్ళకైతే లేదు. మీరు మీ జిల్లాను సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎలిజిబులా కాదని చెప్పేసి మీ మండలాలు కూడా అక్కడ వస్తే అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీకు ఏర్పడుతుంది. ఇక్కడ వాళ్ళకే ఇచ్చారు, మరి ఆ 3 జిల్లాలకి ఇచ్చారు, మీతోళ్ళకి ఎందుకు రాలేదు, మీతోళ్ళకి ఎందుకు లేదు అనే డౌట్ అయితే చాలామందికి ఉంటుంది. ఇక్కడ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు గతంలో గెలిచారు. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే గెలవడం వల్ల, తను రాజీనామా చేయడం వల్ల బై ఎలక్షన్ వచ్చింది ఇది. సో బై ఎలక్షన్ రావడం వల్ల ఖాళీ అయింది కాబట్టి దాన్ని భర్తీ చేసేందుకు మళ్ళీ నోటిఫికేషన్ రాబోతూ ఉంది. ఈ ఎమ్మెల్సీది ఎట్లుంటుందంటే ఎమ్మెల్యేలలా కాదు, ఎప్పుడైతే ఖాళీ అవుతుందో అప్పుడు దీన్ని భర్తీ చేస్తారు. గతంలో కరీంనగర్కు సంబంధించి నాకు తెలిసి జీవన్ రెడ్డి గారు గెలిచినట్టున్నారు. సో ఇట్లా ఏది ఎక్కడ నోటిఫికేషన్ వస్తే అప్పుడు ఖచ్చితంగా అందుబాటులో ఉంచుతా. నేను 4 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, 5 ఇయర్స్ అవుతుంది దగ్గర. అప్పుడు జీవన్ రెడ్డి గారు పోటీ చేసినటువంటి సందర్భంలో కూడా అప్పుడు కూడా నేను వీడియోలు చేసిన. అప్పుడు టీచర్ ఎమ్మెల్సీ అండ్ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ రెండు ఒకటేసారి వచ్చినాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు అండ్ టీచర్ ఎమ్మెల్సీ ఓటు రెండు వచ్చినాయి కాబట్టి అప్పుడు కూడా వీడియో చేసిన, మన ఛానల్లో ఉంటాయి చూడండి. మీ జిల్లాలలో ఎక్కడైనా అందుబాటులో ఉంటే, ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటే, ఇలాంటి నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి న్యూస్ ఉంటే మన ఛానల్లో వస్తుంది. మన ఎగురం టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేస్తే ఇలాంటి న్యూస్ అనేది ఎప్పటికప్పుడు వస్తుంది. పెద్దపల్లి వాళ్ళు కానీ, కరీంనగర్ వాళ్ళు కానీ, సిరిసిల్ల కానీ, ఈ వేరే జిల్లాల అటువంటి వాళ్ళు, ఈ కరీంనగర్, నిజామాబాద్ వేరే ఉమ్మడి జిల్లాల వాళ్ళకు సపరేట్గా ఉంటుంది. అప్పుడు మీకు ఖచ్చితంగా తెలియజేస్తా. డిగ్రీ చేసిన డిస్టిక్లోనే అప్లై చేసుకోవాలా, లేక ప్రజెంట్ మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు వేరే డిస్టిక్లో ఉన్నా ఎక్కడ అప్లై చేసుకోవాలి, ప్లీజ్ క్లారిఫై మై డౌట్ సార్ అని అడుగుతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇప్పుడు మనము
ఇక్కడ వరంగల్ జిల్లా అనగానే వరంగల్లో కాకతీయ యూనివర్సిటీ ఉంటుంది కాబట్టి అక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు ఎలిజిబులా, అక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అనే డౌట్ వస్తుంది. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే మీరు ఎక్కడ డిగ్రీ కంప్లీట్ చేసిర్రు అనేది సంబంధం లేదు. మీరు డిగ్రీ కంప్లీట్ చేసిరా లేదా అనేది మాత్రమే చూస్తారు. మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నది. మీరు ఎక్కడి నివాసులు, మీ ఇంటి నంబర్ కానీ, మీ ఆధార్ కార్డు కానీ, మీ రేషన్ కార్డు కానీ, మీ స్థిర నివాసం కానీ ఎక్కడ ఉన్నది అని చూస్తారు. ఈ 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉంటే మీరు ఎలిజిబుల్. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ 3 జిల్లాల పరిధిలో ఉంటూ నివాసం ఉంటూ స్థిర నివాసం ఏర్పరచుకొని ఉన్నటువంటి వాళ్ళు, అక్కడి అడ్రస్ ప్రూఫ్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకు ఓటు హక్కు అనేది వస్తుంది. మీరు ఎక్కడ డిగ్రీ చేసినా సంబంధం లేదు. ఇక్కడ రచన అడుగుతూ ఉన్నారు, సార్ 2020 డిసెంబర్లో అయిపోయింది, నా డిగ్రీ ఎలిజిబులా సార్ అని చెప్పేసి నేను ఎలిజిబుల్ అని అంటూ అడుగుతూ ఉన్నారు. యాజ్ పర్ నోటిఫికేషన్ అయితే నవంబర్ 1, 2023కు ముందు 3 సంవత్సరాల క్రితమే మీరు డిగ్రీ అయిపోవాలన్నట్టుగానైతే ఇచ్చారు. 3 years ఎక్స్పీరియన్స్ నిండి ఉండాలన్నారు. సో ఇక్కడ మీరైతే అప్లై చేసుకోండి. డెడ్ ఎండ్ అయితే నవంబర్ 1 మీరు డిసెంబర్ అంటున్నారు. మరి యాక్సెప్ట్ చేస్తారా రిజెక్ట్ చేస్తారా అనేది అప్లై అయితే చేసుకోండి. రూల్ ప్రకారం అయితే అక్కడ ఉన్నదాని ప్రకారం అయితే రిజెక్ట్ చేస్తారు. కానీ అప్లికేషన్ ఫ్రీయే కాబట్టి అప్లికేషన్ అయితే చేసుకోండి. మీ మొబైల్ నుంచే చేసుకోవచ్చు కాబట్టి అప్లై చేసుకోండి. ఒకవేళ ఇస్తే ఇవ్వచ్చు, చెప్పలేం. దీన్ని కనుక ఏదైనా పొడిగించడం, డేట్ను ఎక్స్టెండ్ చేయడం, సో ఇట్లాంటివి ఏదైనా చేస్తే మటుకు మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అప్లికేషన్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. రిజెక్ట్ అయితే రిజెక్ట్ అవుతుంది వచ్చి అంతే. సో ఇవ్వండి ఇప్పటివరకు నన్ను అడిగినటువంటి ఎక్కువ మంది అడిగినటువంటి డౌట్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్లో అడగండి. నెక్స్ట్ FAQ ఎపిసోడ్ ద్వారా మీకు క్లారిఫై ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సదా విద్యాసేవలో ఇగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.